హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అయితే రీసెంట్‌గా నేను చేసిన 57 మిమిక్రీ వాయిస్‌లతో కూడినటువంటి ఒక వీడియో అనేది నా ఛానల్‌కి ఒక మంచి బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి. అందులో మాక్సిమం పాజిటివ్ కామెంట్సే పెట్టారు. ఎక్కడో కొన్ని నెగెటివ్ కామెంట్స్ ఉన్నాయి. అంటే ఈ పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ అనేవి తీసి పక్కన పెడితే నేనెలా ఆలోచిస్తానంటే మిమిక్రీ చేసేటప్పుడు నేను నేర్చుకునేటువంటి ప్రతి వాయిస్ కూడా దగ్గరగా ఉండడానికి, వారు మాట్లాడే విధానానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తాను. చాలామంది మిమిక్రీ కళాకారులు ఇమిటేషన్ చేస్తున్నాం అనే ఒక ఆహ్, దీనిలో ఉండి వారేంటంటే పదే పదే వారు మాట్లాడినటువంటి ఊత పదాలు రెగ్యులర్‌గా రిపీట్ చేస్తుంటారు. ఇప్పుడు రామారావు గారు అనగానే, ఎన్టీఆర్ అనగానే, "ఏం బ్రదర్, ఎలా ఉన్నారు బ్రదర్" అంటే ఈ ధోరణికి అలవాటు పడిపోయారు. కైకాల సత్యనారాయణ గారు అనగానే, అదే కాదయ్య, ఆ రోజుల్లో అంటే ఇట్లా చేస్తేనే మిమిక్రీ అని, అంటే వీళ్ళకేంటంటే చాలామంది ఈ చూసే జనాలు ఇది కైకాల సత్యనారాయణ గారిది, ఇది ఎన్టీఆర్ గారిది అని అనుకోవాలని వీరు పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు మిమిక్రీ ఆర్టిస్టులు. నా విధానం ఎలా ఉంటదంటే, వాళ్ళు రెగ్యులర్‌గా పదే పదే అవే పదాలు, ఊత పదాలు ఎక్కువగా అవే రిపీట్ చేయరు. సో, వాస్తవానికి దగ్గరగా ఉండటానికి నేను చాలా లోతుగా అబ్జర్వ్ చేసి ప్రయత్నం చేస్తానన్నమాట. అయితే అందులో కొన్ని వాయిసెస్ నేను దగ్గరగా రీచ్ అవుతాను, కొన్ని రీచ్ అవ్వలేను. అది ఈ ఒక వాయిస్‌ని మీరు ఎన్ని రోజుల్లో పట్టుకోగలరండి అని చాలామంది నన్ను అడుగుతారు. ఒక వాయిస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ వాయిస్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా వెంటనే వచ్చేస్తుందన్నమాట. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఏదో ఒక వాయిస్‌కి దగ్గరలో ఉండి ఉంటే కనుక వెంటనే అది నేను పట్టేసుకుంటా. లేదు అంటే దాన్ని బాగా విని, అబ్జర్వ్ చేసి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కొన్ని రోజులకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఇక పూర్తిగా కూడా దాన్ని గ్రిప్‌లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో దొరకదనమాట. కొన్ని వాయిస్‌లు అస్సలు దొరకవు. అలా దొరకనప్పుడు కూడా నిరాశ పడకూడదు. నేనైతే నిరాశ పడను. చూస్తా, ట్రై చేస్తా. మాక్సిమం అలాంటప్పుడు వాయిస్ రానప్పుడు వాళ్ళ మాడ్యులేషన్ అన్నా పట్టుకుంటా. వాళ్ళ మాడ్యులేషన్ ఉంటుంది కదా! ఆ మాట్లాడే విధానాన్నైనా పట్టుకుంటే ఏంటంటే, కొన్ని వాయిస్‌లు రాకపోయినా ఆ మాడ్యులేషన్ పట్టుకొని ఉండొచ్చు. అట్లాగే పర్ఫెక్ట్‌గా ఎట్లా ఇమిటేట్ చేస్తామంటే, పర్ఫెక్ట్‌గా ఇమిటేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒరిజినల్‌నే మనకెక్కువ అబ్జర్వేషన్ ఉంటది. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గానీ, లేకపోతే సపోజ్ పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే జగన్ గారినో, ఏ వాయిస్ అయినా సరే, నేను బాగా చేయాలి, పర్ఫెక్ట్‌గా చేయాలి అని అనుకున్నానంటే, దాన్ని నేను రెగ్యులర్‌గా వింటా. ఎలా అంటే, వాళ్ళ టైమింగు, ఎక్కడ ఆపుతున్నారు, ఎక్కడ బ్రేక్ ఇస్తున్నారు, ఎక్కడ మళ్ళీ వాయిస్‌ని లేపుతున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. నాకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత అది నేను ఊరనే జస్ట్ అలా కళ్ళు మూసుకుంటే ఆ వాయిస్ నాకు వినిపిస్తూ ఉంటుంది. నేను ఇమిటేట్ చేసేటప్పుడు ఆ రూట్‌లో వెళుతున్నానా లేదా అనేది నాకు అక్కడ అర్థమైపోతుందనమాట. ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది మనకి నాకు రీసౌండ్ వినిపిస్తా ఉంటది. వినిపించినప్పుడు నేను ఇమిటేట్ చేసినప్పుడు వేరే రూట్‌లోకి వెళ్ళిపోయాననుకోండి, అది తప్పు అని నాకే తెలుస్తుంది. సో, కొన్ని వాయిస్‌లు ఎక్కువ అబ్జర్వ్ చేయడం, ఎక్కువ వినడం వల్ల ఏంటంటే మైండ్‌లో రిజిస్టర్ అయిపోయి దగ్గరగా, చాలా దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుందనమాట.